Harom Hara. Sri Kukke Subramanya Swamine Namaha. This video is sponsored by Eduquest Learning Course. The struggle to find courses that truly speak your language, it's finally over. Welcome to EduQuest, where learning is made just for you. At EduQuest, we bring you a wide range of online courses, from career building programs to skill boosting masterclasses, all in your regional language. Because we believe language should never be a barrier to success. Our courses are tailor-made after understanding what today's learners really need. So why wait? Start learning the smarter, simpler way only with EduQuest. Visit eduquest.courses and explore your next course today. And hey, don't miss out on our exciting offers and promotions. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి నాగదేవత నివసించే ప్రదేశం. నాగదోష పరిహారం చేయించాలనుకుంటున్నారా? మీ అనుకూలాన్ని బట్టి ఈ ఆలయాన్ని సందర్శించండి. మహామహిమాన్వితమైన శ్రీ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహాన్ని పొందండిక. కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి గుడి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ నాగదోష పరిహారములకు చాలా ప్రసిద్ధమైనది. ఇక్కడ ప్రధానంగా సర్పహత్య దోషము, ఆశ్లేష బలి పూజ మరియు నాగప్రతిష్ఠ పూజలు చాలా నిష్ఠగా నిర్వహిస్తారు. ఇక్కడ గుడిలో నాగదోష పరిహారములు చేసుకుంటే వారికి జీవితంలో ఎటువంటి బాధలు లేకుండా మంచి సంతానం కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు అని పురాణ గాథలలో ఉంది. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయం సుప్రసిద్ధ శ్రీ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి వారి దేవస్థానము కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లా సుల్య తాలూకాలోని సుబ్రహ్మణ్య అను గ్రామంలో ఉంది. సుబ్రహ్మణ్య స్వామిని ఇక్కడ నాగదేవతగా ఆరాధించడం విశేషం. ఇది ఒక ప్రసిద్ధ యాత్రాస్థలం. ఇక్కడి క్షేత్రగాథ గుడి కూడా యాత్రికుల్ని ఇక్కడికి ఆకర్షిస్తుంది. ఆలయ స్థల పురాణం. ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మన దేశంలో ఎన్నో దేవాలయాలు వెలిశాయి. వాటిలో కొన్ని ఆలయాలను భక్తులు, రాజులు, వంశస్థుల వారు దేవుడిపై భక్తిని చాటి చెప్పేందుకు నిర్మించగా, మరికొన్ని దేవాలయాల్లో దేవతలు స్వయంభువులుగా వెలిశారు. అలా వెలిసిన దేవాలయాల్లో కుక్కే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం ఒకటి. కుమారస్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కార్తికేయుడు కి నిలయమైన ఈ క్షేత్రం పరశురామ క్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయం ప్రాకృతిక సౌందర్యాలు వెలువరించే కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లాలో మంగళూరుకు 100 కిలోమీటర్ల దూరంలో కుమార పర్వత శ్రేణుల మధ్య ధారానది ఒడ్డున ఉన్న గ్రామం సుబ్రహ్మణ్యంలో ఉంది. పూర్వం ఈ గ్రామాన్ని కుక్కేపట్నం అని పిలిచేవారు. క్రమంగా ఇది కుక్కే సుబ్రహ్మణ్యగా ప్రాచుర్యంలోకి వచ్చింది. సుబ్రహ్మణ్య ఆలయం గురించి స్కాంద పురాణంలో సనత్ కుమార సంహితలోని సహ్యాద్రీకాండలోని తీర్థక్షేత్ర మహామణి పురాణంలోని చెప్పబడింది. అత్యంత మహిమాన్వితమైన సుబ్రహ్మణ్య స్తోత్రం. మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల కుజ గ్రహ తీవ్రత తగ్గి స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఓం ఆదిత్య విష్ణు విష్ణే శరుద్ర బ్రహ్మ మరుద్గణాః లోకపాలాః సర్వదేవాః చరాచరమిదం జగత్ సర్వం త్వమేవ బ్రహ్మైవ అజమక్షరమద్వయం అప్రమేయం మహాశాంతం అచలం నిర్వికారకం నిరాలంబం నిరాభాసం సత్తా మాత్రమగోచరం ఏవం త్వాం మేధయా బుద్ధ్యా సదా పశ్యంత సూరయః ఏవమజ్ఞానగాఢాంధతమోపహతచేతసః న పశ్యంతి తథా మూఢాః సదా దుర్గతి హేతవే విశ్వాదీని స్వరూపాని లీలాలోక విడంబనం కర్తుముద్యమ్య రూపాని వివిధాని భవంతి చ తత్తదుక్తాః కథా సమ్యక్ నిత్య సద్గతి ప్రాప్తయే
భక్త్యా శ్రుత్వా పఠిత్వా చ దృష్ట్యా సంపూజ్య శ్రద్ధయా సర్వాన్ కమానవాప్నోతి భవదారాధనాతలన్ మమ పూజామనుగ్రహాయ సుప్రసీద భవానఘం చపలం మన్మదవశమ మర్యాదమసూయకం వంచకం దుఃఖజనకం పాపిష్టం పాహి మాం ప్రభో సుబ్రహ్మణ్య స్తోత్రమిదం ఏ పఠంతి ద్విజోత్తమాః తే సర్వే ముక్తిమాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః. ఎంతటి గ్రహపీడ బాధలు ఉన్నా వాటినన్నింటినీ హరించగలిగే ఆ హరోహరుని కృప మనందరిపై సదా చల్లగా ఉండాలని ఆశిస్తూ సంతానం కొరకు పరితపించే దంపతులకు సంతాన ప్రాప్తిని కలిగించి వారి జీవితాలను ఆనందదాయకంగా మార్చే ఆ దివ్య మంగళ సుబ్రహ్మణ్య స్వామిని స్మరిస్తూ ఓం శ్రీ కుక్కే సుబ్రహ్మణ్య స్వామినే నమః. హరోం హర హరోం హర హరోం హర.